నమస్తే, వెల్కమ్ టు జోష్ ఎంటర్టైన్మెంట్ కి కేర్ ఆఫ్ అడ్రస్. ఈ రోజు మన జోష్ ప్రోగ్రామ్ వచ్చేసింది శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూషన్స్ అండ్ రావులపాలెం. ఇక లేట్ చేయకుండా విల్ మూవ్ ఆన్ టు అవర్ ఫస్ట్ రౌండ్. మన ఫస్ట్ రౌండ్ వచ్చేసి తగ్గేదేలే. సో తగ్గేదేలే రౌండ్ లో మన ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఏ విషయంలో మీరు సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటారు? ఎన్ని రోజైనా స్నానం చేయకుండా ఉంటానని చెప్పడం. చెప్తాను. చెప్తావా? అది సెల్ఫ్ డబ్బా నరచ్చి. రమేష్, ఏ విషయంలో మీరు సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటారు? నేను రాసిన కవితలు అమ్మాయిలు వచ్చినప్పుడు. కాదు, ఎవరన్నా కవితలు నీవేనా? ఇంతకి నావే నీవేనా పక్కోడు రాస్తే వీడు రాస్తే నీవని డబ్బా కొడుతున్నావా? హలో, రేణు టీం అంటేనే మాకు అర్థమైపోయింది. వీడు మొహం చూస్తుంటే యూట్యూబ్ లో కొటేషన్లు కొట్టేసి కవితలా చెప్పి వాళ్ళ అమ్మాయిలు ఇంప్రెస్ చేస్తారని. ఎంత ఇంప్రెస్ చేసినా పడర్రా మా అమ్మాయిలు. మా అమ్మాయిలు గోల్డ్ రా. అక్షిత. అక్షిత లుకింగ్ బ్యూటిఫుల్ రా. చీకటింట నా శశివే సరసకు చలి చలిరా ఎలా విడిచి బతకనే పిల్లారా. ఏ విషయాల్లో మీరు సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటారు? నేను ఎవరికన్నా లైన్ వేస్తే ఇట్టే పడిపోతారని గొప్పలు గొప్పలు చెప్పుకుంటావా? ఒక్కసారి చేసి చూపిస్తావారా? నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అనుకో, ఎలా గొప్పలు చెప్తూ ఏంటి ఎలా పడేస్తావు చూద్దాం. కమ్ హియర్. హాయ్ నితిన్, హాయ్. ఎలా ఉన్నావు? బాగున్నా. నువ్వు చాలా హ్యాండ్సమ్ గా ఉన్నావు. అది అందరూ చెప్పేదే. ఆ ముఖమేంట్రా కోతి వెనక్కి తిరిగినట్టు? కానీ నేను చెప్తే స్పెషల్. ఐ లవ్ యూ. అక్షిత సీరియస్లీ ఐఎమ్ ఇంప్రెస్డ్. ఎందుకంటే రోజు బోర్ కూడా చూసి చూసి నాకు కూడా నీ పువ్వుని తీసుకోవాలనే ఉంది. సీరియస్లీ ఐ టు లవ్ యూ. నా ప్రేమను కోపంగాను నా ప్రేమను ద్వేషంగాను నా ప్రేమను శాపంగాను చలియా ఫీల్ మై లవ్. ఓకే, నీ పేరు? విక్రమ్. ఓకే, నీ క్వశ్చన్ వచ్చేసి ఏ విషయాల్లో మీరు సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటారు? సీటింగ్ లో కెపాసిటీ. సిట్టింగ్ లో కెపాసిటీ. కట్అవుట్ చూసి కొన్ని నమ్మాలి డూడ్. శ్రవంతి. ఏ విషయాల్లో మీరు ఎక్కువగా సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటారు? నా బాయ్ ఫ్రెండ్ ఏం అడిగినా కొనిచ్చినప్పుడు. కొనిచ్చినప్పుడా? నీ పేరు? నా పేరు సతీష్ అండి. ఓకే స్వదేశ్, నీ క్వశ్చన్ వచ్చేసి ఏ విషయాల్లో మీరు సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటారు? పెళ్ళాక ఫస్ట్ నైట్ రోజున పిల్ల ముందర గొప్పలు చెప్పుకుంటా. ఏయ్ ఆహా, సూపర్ డూపర్ బంపర్. ఇక్కడ ఉన్న బాయ్స్ అండ్ గర్ల్స్ ఆన్సర్స్ అంటే మేము అడిగిన క్వశ్చన్స్ కి ఆన్సర్ చెప్పారు. సో నెక్స్ట్ ఒక అమేజింగ్ గేమింగ్ రౌండ్ లోకి వెళ్ళిపోతున్నాం. మరి ఆ రౌండే ఆడుతూ పాడుతూ. మరి ఈ రోజు ఆడుతూ పాడుతూలో మనం ఆడుకోబోయే గేమ్ వచ్చేసి లగెత్ రాజాము లగెత్తు. ఈ గేమ్ ఆడాలంటే మనకు కావాలి పార్టిసిపెంట్స్. సో లెట్స్ వెల్కమ్ పార్టిసిపెంట్స్. లగెత్ రాజాము లగెత్తు గేమ్ ఆడటానికి బాయ్స్ అంటే ఇద్దరు టీమ్స్ నుంచి బాయ్స్ వచ్చేసారు. సో బాయ్స్ ఈ గేమ్ ఎలా ఆడాలి ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేయాలంటే డైరెక్ట్ మనం ఫీల్డ్ లోకి వెళ్ళిపోవాలి. సో మరి ఫీల్డ్ లోకి వెళ్ళాలంటే మీరు అందరూ రెడీగా ఉండాలి. ఆర్ యు రెడీ బాయ్స్? రెడీ. సో ఫాలో మీ, కమ్ ఆన్. లగెత్ రాజాము లగెత్తు గేమ్ ఆడటానికి పార్టిసిపెంట్స్ కూడా రెడీగా ఉన్నారు. అండ్ మనం చెప్పుకున్నట్టుగా ఆన్ ఫీల్డ్ అనుకున్నాం, ఆన్ ఫీల్డ్కి వచ్చేసాం. అక్కడ మనకి ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి. అక్కడ ఒక స్టాండ్ అండ్ ఇలాగే ఇక్కడ ఈ టబ్లో వాటర్ బెలూన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఈ గేమ్ ఆడటానికి నా టీం నుంచి 4 బాయ్స్ ముందుగా వస్తే, బాయ్స్ మీకు ఫైనల్గా అందరికీ కలిపి 4 నిమిషాలు ఇస్తాం. ఆ 4 మినిట్స్ కూడా 2 మినిట్స్ స్ప్లిట్ చేస్తాం. అండ్ ఫస్ట్ ఇద్దరైతే ఈ గేమ్ని షఫుల్ అవ్వుకుంటూ ఇక్కడున్న వాటర్ బెలూన్స్ని నోటితో పట్టుకొని పైకి ఎక్కి అక్కడున్న బకెట్లో వేయాలి. సో వాటర్ బెలూన్ పగిలినా మళ్ళీ కిందకి రావాలి. అండ్ మీరు పగిలింది వేసినా కూడా వేస్టే. ఇలా ఆల్టర్నేట్ ఇద్దరు ఆడతారు, వాళ్ళకి 2 మినిట్స్ ఇస్తాం. తర్వాత ఇద్దరు ఆడతారు, వాళ్ళకి 2 మినిట్స్ ఇస్తాం. సో ఫైనల్గా ఈచ్ టీమ్కి 4 మినిట్స్ ఇస్తాం. ఈ 4 మినిట్స్ టైంలో ఎవరైతే ఈ వాటర్ బెలూన్స్ని ఎక్కువ ఆ టబ్లో ప్లేస్ చేస్తారో వాళ్ళే ఈ గేమ్ విన్నర్స్. బాయ్స్ ఆర్ యు రెడీ? మరి ఇంకెందుకు ఆలస్యం, కమ్ ఆన్.
లగెత్ రాజాము లగెత్ గేమ్ ఆడటానికి నా టీం నుంచి పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. బాయ్స్ ఇందాక నుంచి వీళ్ళకి ఒక డౌట్ వచ్చింది, అసలు ఆ టబ్ ఏంది, ఈ తాడేంది, కథ ఏందని. అరే మీరు ఇక్కడ నుంచి తీసుకెళ్ళిన వాటర్ బెలూన్స్ దాంట్లో వేస్తారు కదా, అవి మనం కౌంట్ చేయాలంటే ఇలా కిందకి దించాలన్నమాట. అందుకనే ఇది కట్టాం. సో బాయ్స్ క్లియర్గా అర్థమైపోయింది కదా, మీకు 2 minutes, మీకు 2 minutes. సో మన 2 minutesలో ఫాస్ట్గా ఆడాలి, మీ 2 minutesలో మీరు ఫాస్ట్గా ఆడాలి. ఫైనల్గా 4 minutes. హియర్ వి గో. 3, 2, 1 గో. Very nice. Let's go. సూపర్ రానా నువ్వు. అంతే ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్. సూపర్ 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 సూపర్. అరే ఫాస్ట్ రా నువ్వు. అరే నువ్వు టైం మనం మిస్ చేయొద్దు, అంతే ఫాస్ట్గా ఎక్కాలి. వాళ్ళు డైవర్ట్ చేయడానికి ట్రై చేస్తారు. అయిపోయింది. వెరీ నైస్ అమ్మాయ. 3, 2, 1 టైమ్ అప్. ఓకే మరి మా ఫస్ట్ బ్యాచ్ కంప్లీట్ చేసుకున్నారు. నెక్స్ట్ సెకండ్ బ్యాచ్ వచ్చి జుజుబి అంటానికి వచ్చేస్తున్నారు. సో బాయ్స్ మీకు కూడా 2 minutes. హియర్ వి గో. 3, 2, 1 మూవ్. కమ్ ఆన్ ఫాస్ట్. అదే అరే ఏందిరా చిన్నగా. ఏ టైం ఏ లే ఆడే. బుట్ట నడుమేమో సిట్టి సీకుల బుట్ట, బిందె పెదవేమో పూత రేకుల తట్ట. ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్. కమ్ ఆన్. అదే గట్టిలేదు గట్టిలేదు. ఫ్రంట్ ఫుట్టేసి నిన్నే పుడిగిట పట్ట. ఎట్టుకొచ్చానే తిరణాళ్ళ కళ. నేను మేము కూడా చేస్తాం. ఇంకొకసారి పట్టుకున్నాం అంటే కథమే, మొత్తం పగలు కొడతాం ఈసారి. లారీలోడు కట్టుకుంటానే నీ మెళ్ళో నాంతాడో. ఫాస్ట్ గా రావాలి రావాలి. మనం అరే చంద్రమండలానికి వెళ్ళిపోవాలి. నడుమేమో సిట్టి సీకుల బుట్ట, బిందె పెదవేమో పూత. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. చూసి నాలో ఆకలి పుట్ట, ఫ్రంట్ ఫుట్టేసి నిన్నే పుడిగిట పట్ట. 3, 2, 1 టైమ్ అప్. ఓకే లగెత్ రాజాము లగెత్ గేమ్ ని నా టీం నుంచి 2 batches కంప్లీట్ చేసుకున్నారు. వాళ్ళకి ఇచ్చిన 4 minutes లో ఎన్ని వాటర్ బెలూన్స్ ఈ టబ్ లో వేసారో చూద్దాం. హియర్ వి గో. కమ్ ఆన్. విల్ స్టార్ట్ విత్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, and 10. టోటల్ 10 వాటర్ బెలూన్స్. సూపర్ బాయ్స్. ఓకే లగెత్ రాజాము లగెత్ గేమ్ లో మా టీం బాయ్స్ వాళ్ళకి ఇచ్చిన 4 minutes లో ఫైనల్ గా కలెక్ట్ చేసినవి 10 బెలూన్స్. సూపర్ బాయ్స్. 10 కి ఒక మెట్టు ఎక్కివేసి 11 స్కోర్ చేస్తాం, చూస్తావా? ఎన్నిసార్లు చూసాం, ఒకటన్నా గెలిచావా? మొత్తం డైలాగ్లే. ఇప్పుడు చూడు చచ్చిపోతాం. ఓకే లగెత్ ఆజాము లగెత్ గేమ్ ఆడడానికి రేణు టీం నుంచి ఫస్ట్ బ్యాచ్ ఆజాములు రెడీగా ఉన్నారు. 3, 2, 1 గో. రంగోలి రంగోలి రంగోలే, సింగారి గుగ్గల్లో బొంగాలే. రంగోలి రంగోలే, సింగారి గుగ్గల్లో రానిరా పౌల్ వాడు రాకపోతే నువ్వు వెళ్ళి అంటే తీసుకొని ఒక్క నిమిషం ఆగు.
రాజాము చంద్రకళ అరే, జాగ్రత్త, కింద పడేవు. వెళ్ళు, వెళ్ళు, వెళ్ళు. పైకి పోయి అమ్మాయిలు చూసి కథమే నీ పని. ఫోకస్ అంతా గేమ్ మీద పెట్టి అమ్మాయిల మీద కాదు. ఏంది గోగో అన్న పౌలు ఇది రావట్లే అసలు ఆగరా వాడు రానిరా. ఏయ్, వెళ్ళరా, వచ్చాడు వాడు. ఏంట్రా ఒక్క నిమిషం. అరే అరే ఎక్కు, ఎక్కు, ఫాస్ట్గా, ఫాస్ట్గా. ఏయ్. 3, 2, 1 టైమ్ అప్. రేణు టీం నుంచి సెకండ్ బ్యాచ్ గేమ్ ఆడడానికి రెడీగా ఉన్నారు. 3, 2, 1 గో. ఆగరా అమ్మాయిని రెస్పాన్స్ పోతాం ఏంటి ఫాస్ట్ 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 మూవ్ ఫాస్ట్. కూల్. అదే వెరీ సూపర్ రా సూపర్ రా. అరే సూపర్ రా వెరీ గుడ్ రా. అరే పగలొట్టు. ఏయ్, ఒక్కటే ఒకటన్నా ఏంట్రా మొత్తం పగిలిపోతున్నాయిరా. మీ పరిస్థితి ఏంట్రా. Three, two, one, time up. సో మరి నా టీం అబ్బాయిలు చాలా కష్టపడి వింత వింతగా కొత్తగా ఈ గేమ్ ఆడారు. మరి అంత కొత్తగా ఆడిన ఈ గేమ్ లో ఎంత స్కోర్ చేశారో చూద్దాం. ఓకే ఫైనల్ గా రేణు టీం వాళ్ళు ఎన్ని బెలూన్స్ అంటే వాటర్ బెలూన్స్ కలెక్ట్ చేశారు చూద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8. అయ్యో ఓకే సో మొత్తానికి రేణు టీం అబ్బాయిలు చేసిన స్కోర్ 8. ఓకే ఫైనల్ గా ఈరోజు లగెత్తు రాజాము లగెత్తు అంటూ మా ఆజామ్స్ ఈ రోజు వాళ్ళకి ఇచ్చిన 4 minutes టైం లో వేసిన బెలూన్స్ టోటల్ 10. కమ్ ఆన్ బాయ్స్. విన్నర్స్ కి టీ షర్ట్స్ ఉంటాయి అండ్ అలాగే రన్నర్స్ కి క్యాప్స్ ఉంటాయి. క్యాప్స్ అండ్ టీ షర్ట్స్ ప్లీజ్. So anyways, congratulations for winners and alage runners kuda congratulations. Thank you so much for both the teams. Thank you. థ్యాంక్ యూ. Next question, మీరు ఏ విషయాల్లో ఎక్కువగా ప్రెస్టేజ్ కి పోతారు? నా పేరు రాజశేఖర్. వాడు 5 బీర్లు తాగినప్పుడు నేను 10 బీర్లు తాగుతాను. అప్పుడు నువ్వు ప్రెస్టేజ్ కాదురా పోయేది హాస్పిటల్ కి. హాయ్ హలో మై నేమ్ ఇస్ సాయి కుమారి. ఏ విషయాల్లో ఎక్కువగా ప్రెస్టేజ్ కి పోతావు? అందరికన్నా బాగా నేనే రెడీ అవ్వాలని రెడీ అవ్వాలని ఫ్రెష్ గా ఫీల్ అవుతా. ఎక్కువ పూసుకుంటావా? పవన్. చెప్పరా ఏ విషయంలో ప్రెస్టేజ్ కి పోతావు? మా పక్క కాలేజ్ కన్నా మా కాలేజ్లో పెద్ద షో చేయాలని. రామలక్ష్మి. మీరు ఏ విషయాలు ఎక్కువగా ప్రెస్టేజ్ కి పోతారు? అది బాయ్ ఫ్రెండ్ మెయింటైన్ చేసినప్పుడు నేను కూడా చేయాలన్నా. అంతేనా? ఆ బావిలో దూకితే నువ్వు కూడా బావిలో దూకుతావా? మై నేమ్ ఇస్ రిషి. సో ఏ విషయాల్లో ప్రెస్టేజ్ కి పోతావు? అమ్మాయిలకి పర్మిషన్ ఇచ్చి మాకు ఇవ్వనప్పుడు అంటే ఏ పర్మిషన్ కావాలి నీకు? గేమ్స్ బయటికి వెళ్ళడానికి. అసలు మీరు కాలేజ్కి వస్తారా? బయటికి పోయి గేమ్స్ దగ్గర ఆడేది? స్నేహ. నేను అడగబోయే క్వశ్చన్ వచ్చేసి మీరు ఏ విషయాల్లో ఎక్కువగా ప్రెస్టేజ్ కి పోతుంటారా? అందరు బాయ్స్ నన్నే చూడాలని. అందరూ బాయ్స్ నన్నే చూడాలి. వెళ్ళిపోమంటావా? నీ పేరమ్మా? రోషిత. రోషిత. నువ్వు రాగానే ఒకటే విజిల్ వేస్తున్నాను. ఎంత ఫాలోయింగ్ ఉంది నీకు?
మీరు ఫాలోయింగ్ సంపాదించుకోవడం కోసం కాలేజీలో చేసే పనులేంటి? కొత్త కొత్త డ్రెస్సులు వేసుకురావడం. వెనకాల పిచ్చి కుక్కలా తిప్పించుకుంటారా? అంటే మీలాంటి వాళ్ళని తిప్పించుకో. ఓకేరా, ఐ విల్ ఫాలో యూ. ఐ వాంట్ ఫాలో యూ. ఐ వాంట్ ఫాలో యూ. సురేష్. ఓకే సురేష్, నీ క్వశ్చన్. మీరు ఫాలోయింగ్ సంపాదించుకోవడానికి కాలేజీలో చేసే పనులేంటి? నేను స్టంట్లు వేసినప్పుడు అమ్మాయిలు పడతారో లేదో తెలియదు కానీ నేను మాత్రం పడిపోయాను. నువ్వు స్టంట్లు వేసేటప్పుడు వాళ్ళు పడలేదు, నీకు పడదు స్టంట్. అందుకే అంటున్నాను, అదే చెప్తున్నాను. అంతేనా? ఓకే, నీ పేరు? సౌజన్య. నీ క్వశ్చన్ వచ్చేసి మీరు ఫాలోయింగ్ సంపాదించడం కోసం కాలేజీలో చేసే పనులేంటి? టీచర్స్ మీద జోక్స్ వేయడం. టీచర్స్ మీద జోకులు జోకేస్తావా? అమ్మా, అట్లా చేస్తారా అసలు? మా కాలేజ్ మా టీచర్స్ మేమేస్తాం, ఊర్లో వాళ్ళు వేస్తారేంటి? ఓకే, తగ్గేదే లేలో నెక్స్ట్ క్వశ్చన్. అబ్బా కడుపు నిండిపోయిందని ఎప్పుడు అంటాం? ఫనీ సో అబ్బా కడుపు నిండిపోయిందా అని ఎప్పుడు అనిపిస్తుంది? మనసుకు నచ్చిన పని చేసినప్పుడు. మనసుకు నచ్చిన పని ఏంట్రా? బానే ఉంది కానీ నీ ఎక్స్ప్రెషన్ కి నువ్వు చెప్పే సమాధానం నాకు ఎందుకో తేడా కొడుతుందిరా. మనసుకు నచ్చిన పని. అబ్బా కడుపు నిండిపోయిందా అని ఎప్పుడు అనిపిస్తుంది? డబ్బున్న వాళ్ళ ఇంటికి భోజనానికి వెళ్ళినప్పుడు. అందుకే రా ఈ మధ్య గ్రీన్ టీ ఇస్తున్నారు. ఎందుకంటే ఎక్కువ తెల్లైపోతున్నారని. అబ్బా ఇక కడుపు నిండిపోయింది చాలు అని ఈ మధ్యకాలంలో ఎప్పుడన్నా అనిపించిందా? నా పేరు రాజశేఖర్. సో రాజశేఖర్ అబ్బా కడుపు నిండిపోయింది అని ఎప్పుడు అనాలనిపిస్తుంది? నా లవర్ని హాఫ్ సారీలో చూసినప్పుడు. ఓకే, నీ పేరు? భవానీ. సో భవానీ అబ్బా కడుపు నిండిపోయింది అని ఎప్పుడు అనాలనిపిస్తుంది? నిన్ను అక్కని చూసినప్పుడు. అంతేనా? నీ పేరు? కార్తిక్. ఓకే కార్తిక్, నీ క్వశ్చన్ వచ్చేసి అబ్బా కడుపు నిండిపోయిందని ఎప్పుడు అంటాం? కడుపులో గడపడగా ఉన్నప్పుడు. ఓకే, నీ పేరు? కుస్మ. అబ్బా కడుపు నిండిపోయింది అని ఎప్పుడు అనాలనిపిస్తుంది? నా డబ్బులతో కొనుక్కుని తిన్నప్పుడు. అమ్మా, అంటే నీ డబ్బులతో నువ్వు తినవారా? ఎప్పుడు ఫ్రీ. సరేలే కానీ ఏం తిన్నావు నీ డబ్బులు పెట్టి? పానీపూరి. 10 రూపాయలు పానీపూరికి ఏమన్నా డబ్బులు పెట్టి? 20. మనీషా. ఓకే, సో మనీషా అబ్బా కడుపు నిండిపోయింది అని ఎప్పుడు అనాలనిపిస్తుంది? దేవుడికి చేసిన తపస్సుకు మెచ్చి కరుణించినప్పుడు. కరుణించి మెచ్చి బుచ్చి ఇన్ని చెప్పినవేంట్రా? ఓకే, సో ఇప్పుడు ఈ జోష్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళడానికి మన ముందుకు వచ్చేస్తున్నారు షోటు మోటు. क्या फॉलो करते हैं मेरे को? क्या फॉलो करते हैं मेरे को? हमें क्या करता फॉलो? काई को फॉलो करता है तुम्हें? मेरे घर पैसे है, काई को फॉलो करता है तुम्हें? अरे यार रुको, काई को फॉलो करता है तुम्हें? रुको, काई को फॉलो करता है तू? कौन फॉलो कर रहा? हाँ, तू फॉलो करता है काई को? में काम करना। अरे यार मेरे घर पैसा है, तू क्या करता है? तू फॉलो क्या करता है? ओवा अवा ओवा अवो अवा 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 ओ अवा अवा मा अवा 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 दवा दा अवा 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 ओ अवा అవ్వా 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 ఓవా విమానం అవ్వా 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 ఫ్లైట్ పోతుంది అవ్వా 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 విమానం పోతుంది పైన చూడే. అట్లా కాదు, నువ్వు ఎందుకు ఫాలో చేస్తాను అన్నా? నువ్వు ఇక్కడ ఉంది, నువ్వు ఎందుకు ఫాలో చేస్తాను? ఏది ఫాలో చేస్తాను? మేము పని పైచి వాళ్ళు మేమే ఫాలో చేస్తాం. తీసుకున్నాం అక్కడి నుంచే నేను వస్తాను. నేను ఎంత ఖర్చులో పెట్టుకున్నా మీరు మిమ్మల్ని చూసి నేను ఎందుకు ఫాలో చేస్తాను అక్కడి నుంచి? వాళ్ళకి చెప్పలే కదా నా దగ్గర బంగారు ఉందని. ఎంత ఇస్తామన్నారన్న? ఎంత ఇస్తామన్నారు వాళ్ళు? ఏమో తెలుసు, నా దగ్గర బంగారు ఉందని ఎంత ఇస్తామన్నారు? కోరింకతో ఆడిందిలే బొమ్మలాట నేను నా గుండెలో మోగింది
పాట ఆడుకుంటాను నువ్వలాగా ఆడుకుంటాను ఈ గోరింకని గువ్వా గోరింకతో ఆడింది నే బొమ్మలాట. నిన్న నేనా అక్కడి నుంచి ఫాలో చేస్తానే ఉన్నావు, నాకల్లా చూస్తున్నావు. కూరగాయలు తీసుకుని పోతున్నాను అబ్బా నేను ఇంటికి. కూరగాయలు తీసుకుని పోతున్నాను అబ్బా నేను ఇంటికి. కమ్యూనిటీ హోటల్లో వస్తున్నాను. మళ్ళీ ఎందుకు పని చేయాలి అక్కడి నుంచి నన్ను ఎందుకు ఫాలో అవుతున్నావు? నిన్న అది చూడలేదన్నా నేను. అట్లా కాదు, నా దగ్గర డబ్బులు ఉన్నాయి, కట్టలు ఏమన్నా దానికి ఏమన్నా వచ్చినావా? ఇక్కడ చూడండి ఎన్ని కట్టలు ఉన్నాయి, ఏమన్నా దానికి ఏమన్నా వచ్చినావా? నేను పని చేసి గడికి తీసుకెళ్తాను రా. నేను ఎటువంటి ఉన్నో నీకు తెలియదు. నేను చెప్పే నేను టిఫిన్ తినేకి వచ్చినా మీ హోటల్కి. నువ్వు ఏడ పని చేసేది? అక్కడి నుంచే నేను ఆ హోటల్ కాడ నుంచి వస్తాను. అట్లా నా దగ్గర డబ్బులు ఉండేది, నా దగ్గర డబ్బులు ఉండేది నువ్వు చూసావు కదా, అందుకేనా ఫాలో చేస్తాను. నన్ను నువ్వు నేను చెప్పేది బాగా అక్కడి నుంచి నేను వస్తా అంటే నన్ను ఫాలో చేస్తాను. ఎందుకు వస్తావు నా ఆయన కంటే? చెప్పాను నేను ఫాలో చేస్తున్నానంట. ఇదే రూట్లోనే నేను కామెడీ చేస్తాను అనమాట కెమెరా. ఇలాంటి మరొక ఎనర్జిటిక్ అండ్ బ్యూటిఫుల్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ దిస్ ఇస్ మీ నితిన్ సంగప్. This is Renu signing off. Bye bye.